హాయ్ క్రికెట్ లవర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకునే విషయం ఏంటంటే, మనం గాడ్ చెప్పకుండా బౌలింగ్ వేస్తాం, నోబ్ అవుతుంది. ఒక్కోసారి తెలిసినా కూడా కన్ఫ్యూజ్ అవుతాం, అట్లా కూడా నోబ్ అవుతుంది. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఈ వీడియోలో క్లియర్గా చెప్తా. ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, మీరు గాడ్ చెప్పినప్పుడు మీకు బ్యాట్స్మెన్తో సంబంధం లేదు. లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని రైట్ హ్యాండ్ తీసుకొని నీకు ఇక్కడ వరకే సంబంధం, మన గ్రీజ్ వరకే. రైట్ హ్యాండ్ బౌలర్సు ఓవర్ ది స్టంప్ వేద్దాం అనుకున్నప్పుడు వికెట్లకి మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేస్తే అది ఓవర్ స్టిక్ అవుద్ది. అదే రైట్ హ్యాండ్ బౌలర్సు రౌండ్ స్టిక్ వేయాలంటే మన రైట్ సైడ్ క్లియర్గా అర్థం చేసుకోండి. రైట్ హ్యాండ్ బౌలర్సు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేస్తేనేమో ఓవర్ స్టిక్. అదే రైట్ హ్యాండ్ బౌలర్సు రైట్ హ్యాండ్ సైడ్ వేస్తే అది రౌండ్ ది స్టంప్. ఓకేనా? అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ బౌలర్సు రైట్ హ్యాండ్ సైడ్ వేస్తే అది ఓవర్ స్టంప్ అవుతుంది. అదే లెఫ్ట్ హ్యాండ్ బౌలర్సు లెఫ్ట్ హ్యాండ్ వైపు వేస్తే రౌండ్ ది వికెట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని బౌలర్స్ అందరికి షేర్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ ఫాలో.